ధనవంతుడై ఉండి ఇతరుల కొరకు దరిద్రునిగా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎందుకు అలా మారవలసి వచ్చింది? దాతృత్వం అనగా ఏమిటి? దాతృత్వానికి దేవుని కృపకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకుందాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 11 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మాసిదోనియా సంఘముల యందున్నటువంటి దాతృత్వం అనే గొప్ప దేవుని కృపావరాన్ని గురించి పౌలు ప్రస్తావిస్తూ కొరింథీ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా చూస్తాం. వాస్తవానికి దీనిని గూర్చి అపోస్తులైన పౌలు తన మొదటి పత్రికలో అనగా మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో కొరింథీలోని క్రైస్తవులకు దీన్ని ఎలా చేయాలో పౌలు చెప్పాడు. అయితే వారు దానిని సంపూర్తి చేయలేకపోయారు. ఆ సంగతి ఇక్కడ పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు. ఈ పనిని సంపూర్తి చేయమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. మాసిదోనియాలోని క్రైస్తవులు ఏమి చేశారో అతడు వారికి చెప్పాడు. ఆ సమయంలో మాసిదోనియన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు కూడా చాలా పేదవారు. వారి పరిస్థితిని బట్టి బహుశా పౌలు వారిని ఏమీ అడగాలని అనుకోలేదు. అయితే యెరూషలేములోని ప్రజలకు ఇవ్వడానికి అనుమతించమని మాసిదోనియా వారు పౌలుని కోరారు. అప్పుడు వారు తమ దాతృత్వానికి సంబంధించి ఎలా స్పందించారో, అది ఏ విధంగా ఎంతో ఘనమైనదిగా పరిగణించబడిందో పౌలు యొక్క మాటలోనే మనము తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మనం 2 కొరింథీ 8వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. పౌలు కొరింథీయులకు 2వ ఉత్తరం రాస్తూ అన్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు. వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఈ కృప విషయములో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములో మనఃపూర్వకముగా మమ్మను వేడుకుంటూ వారు తమ సామర్థ్యము కొలది మాత్రమే కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యమిస్తున్నాను. ఇదీగాక మొదట ప్రభువుకు దేవుని చిత్తము వలన మాకు తమను తామే అప్పగించుకున్నారు. ఇంతగా చేస్తారని మేమనుకోలేదు. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టాడో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకున్నాము. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్తయందు మీకు మా ఎడల ఉన్న ప్రేమయందు ఏలాగు అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందేటట్లు చూసుకోండి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పటం లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపడము చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని చెప్తున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్తున్నాను. సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుటమందేగాక చేయ తలపెట్టటమందు కూడా మొదటివారై ఉంటే అది మీకు మేలు. కావున తలపెట్టడానికి సిద్ధమైన మనస్సు మీలో ఎలాగు కలిగిందో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయ్యేటట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయమంతా దాతృత్వాన్ని గురించే పౌలు మాట్లాడుతున్నాడు. గత 7 అధ్యాయాలలో పౌలు ఆదరణను గురించి మాట్లాడాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు గొప్ప సహాయకుడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. యెరూషలేములో విశ్వాసులు ఆర్థికంగా గొప్ప ఇబ్బందిలో ఉన్నారు.
వారికి సహాయం చేయడానికి పౌలు కొంత ద్రవ్యం సేకరిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసి జీవితాన్ని గురించి కాదు, విశ్వాసి దాతృత్వాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 8, 9 అధ్యాయాలలో ఇదే అంశం కొనసాగుతుంది. దాతృత్వంలో కొన్ని ఉదాహరణలు, సాదృశ్యాలు, దాతృత్వాన్ని గురించిన ప్రబోధం, దాతృత్వంలో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలు, దాతృత్వానికి ప్రోత్సాహకరమైన కొన్ని మాటలు పౌలు చెప్తున్నాడు. దాతృత్వమందు పాటించవలసిన కొన్ని నియమాలు, సూత్రాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో దాతృత్వము ఒక ఆజ్ఞ కాదు, అది దాతృత్వంలోని ప్రాథమిక సూత్రం. ఈ వాక్య భాగంలో కీలక పదం కృప. ఈ అధ్యాయంలో కృప అనే మాట 7 సార్లు వస్తుంది. 9వ అధ్యాయంలో 3 సార్లు వస్తుంది. ఈ 2 అధ్యాయాలలో మొత్తం 10 సార్లు కృప అనే మాట ప్రయోగించబడింది. అంశం కృపా దాతృత్వం. దేవుని కృపతో ఈ అధ్యాయం మొదలవుతుంది. మాసిదోనియ సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృప. 4వ వచనంలో కృపను తిరిగి పేర్కొని, ఈ కృప విషయంలో వారెంతో ఎదిగారు, తమ సామర్థ్యము కొలది కాదు, అంతకు మించి ఇచ్చారు. ఎవ్వరూ బలవంతం చేయలేదు, తమంతట తామే ఇచ్చారు. కృపా సహవాసము, ఈ రెండిటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. 6వ వచనంలో కృప అనే మాట మళ్లీ వస్తుంది చూడండి. తీతు ఈ కృపను మొదలుపెట్టాడు, అతడే దీన్ని సంపూర్ణం చేస్తాడు. దాతృత్వం అనేది కృప అంటున్నాడు పౌలు. కృపాదాతృత్వం పరిశుద్ధాత్మ ప్రేరణ, ఆత్మ కలిగించిన స్ఫూర్తి. సంఘంలో విశ్వాసులలో జరిగే ఈ కార్యం పరిశుద్ధాత్మ చేసింది, చేస్తున్నది. మాసిదోనియ సంఘాలలో ప్రవర్తిల్లే ఈ ఆత్మకృప కొరింథీ సంఘంలోకి రావాలని పౌలు ఆకాంక్ష. గ్రీకు భాషలో కృప అనడానికి క్యారిస్ అనే మాట వాడతారు. సాధారణ అర్థంలో క్యారిస్ అంటే అందం, మంచితనం, సౌందర్యం, శ్రేష్టమైనది, ఉదాత్తమైనది. అయితే పరిశుద్ధాత్మ ఈ మాటలోకి కొత్త అర్థాన్ని తెచ్చి ప్రవేశపెట్టాడు. దేవుని కృప అంటే దేవుని ఉత్కంఠ, తీవ్రమైన కోరిక, తన మంచితనమంతా మనతో పంచుకోవాలనే తీవ్ర వాంఛ. నీకు శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. దేవుడు నిన్ను తనంత వాణ్ణి చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు. ఇది దేవుని కృప. నిన్ను తన రూపానికి మార్చాలని దేవుని తపన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోని దేవుని కృప ఇదే. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడూ అతిశయపడడానికి వీల్లేదు. దేవుడిచ్చిందే రక్షణ, మనం సంపాదించుకున్నది కాదు. మనల్ని రక్షించాలనే ఉత్కంఠ ఆయనకుంది. మన పాపాలను క్షమించడానికి ఆయన ఏం చేశాడు? పరిశుద్ధుడైన దేవుడు పాపి యొక్క పాపాన్ని క్షమించడానికి ఏం చెయ్యాలి? మన పాపాల కోసం చనిపోవడానికి తన కుమారుణ్ణి పంపాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడు. ఇది రక్షణ మార్గం. ఇవ్వటమే దేవుని పని, పుచ్చుకోవటం కాదు. దేవుడు బీదవాడా? ఆయనకు మనం చందాలు, విరాళాలు, కానుకలు ఇవ్వాలా? అవి ఆయనకు కావాలా? లేకపోతే ఆయనకు గడవదా? కీర్తన 50 వచనాలు 10 నుండి 12 వరకు దేవుడంటున్నాడు, అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నాయి. లోకము దాని పరిపూర్ణత నావే. దేవుడికి ఆకలవుతుందా? అన్నం పెట్టమని దేవుడు అడుగుతాడా? అంతా ఆయనదే. ఆయనకు ఎట్టి కొదవా లేదు, కొరత లేదు. ఆదిమ సంఘంలో దాతృత్వాన్ని కృపగా భావించారు. ఇవ్వాలని వారికెంతో అభిలాష. ఆదిమ సంఘానికి ఒకే ఒక తీవ్రమైన కోరిక, దేవుని సంగతులను ఇతరులతో పంచుకోవాలి. దేవుని వాక్యాన్ని అందరికీ పంచిపెట్టాలి. పౌలు స్థానిక సంఘానికి ఈ ఉత్తరం రాశాడని
మనం గుర్తుంచుకోవాలి. సువార్తను లోకానికి మొదట విడుదల చేసింది యెరూషలేము సంఘం. సువార్త అక్కడే మొదలైంది. యెరూషలేము నుండి భూదిగంతాల వరకు వ్యాప్తి చెందింది సువార్త. అందరము యెరూషలేములోనే ఉండిపోదామనుకున్నారు. స్టెఫను హతసాక్ష్యం తరువాత క్రైస్తవులకు శ్రమలొచ్చాయి. వారందరూ చెదిరిపోయారు. యూదయకు, సమరయ్యకు, భూదిగంతాల వరకు సువార్తను తీసుకొని తలా ఒక దిశగా వారందరూ చెదరిపోయారు. యెరూషలేములోని స్థానిక సంఘం శ్రమలను బట్టి బలహీనమైంది. కాని సువార్త లోకమందంతటా ప్రబలంగా ప్రసరించింది. కరువొచ్చింది. యెరూషలేము విశ్వాసులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. యెరూషలేము సంఘానికి చేతిలో అంతగా డబ్బు లేదు. పౌలు ఈ విషయంలో ఎంతో హృదయభారంతో ఉన్నాడు. ఈ అక్కరను మీరు పంచుకోవాలి అని కొరింథు సంఘానికి రాస్తున్నాడు. పౌలు తన 3వ సువార్త యాత్ర ప్రారంభించబోతున్నాడు. యెరూషలేములోని విశ్వాసుల కోసం ఉపకార ద్రవ్యం సేకరిస్తున్నాడు. ఈ సంఘాలు తమ తల్లి సంఘానికి సహాయం పంపుతున్నారు. ఈ రోజుల్లోనైతే తల్లి సంఘమే పిల్ల సంఘాలకు సహాయపడాల్సి వస్తోంది. పౌలు స్వయంగా కొరింథీకి రాలేకపోయాడు. ఈ ఉత్తరంలో దాతృత్వాన్ని గురించి ప్రసంగిస్తున్నాడు. నేను వచ్చి మీ దగ్గర డబ్బు వసూలు చేయాలని కాదు. మీ మీద నేను ఒత్తిడి తెచ్చే ప్రసక్తే లేదు. మీ మధ్య నేను డబ్బును గురించి మాట్లాడను. అందుకోసం నేను రాను. నేను రాకముందే మీరు కొంత మొత్తం సిద్ధం చేసి ఉంచాలి. నేను వచ్చి మీకు వాక్యం ప్రకటిస్తాను. నా పని ధనసేకరణ కాదు, అది చెయ్యవలసింది మీరు. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయించుము యేసయ్యా. నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి. మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ప్రతివాని మోకాలు నీ నామమున వంగు.
ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి అందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శ్రోతలు వింటున్నారా? అప్పుడు స్థానిక సంఘ సమస్యలు ఇప్పుడవి గత చరిత్రలో భాగమైపోయాయి. అయితే పౌలు నేర్పిన ఆధ్యాత్మిక సూత్రాలకు కాలదోషం పట్టదు. అచ్చం అలాంటి సమస్యలే ఈ రోజున కూడా మనం ఎదుర్కోవలసి వస్తోంది. మాసిదోనియ విశ్వాసులు బీదవారే. వారు తమ లేమిలో నుండి ఇచ్చారు. కలిమిలో నుండి కాదు, లేమిలో నుండి తమ శక్తికి మించి ఇచ్చారు. దాతృత్వపు కృప అంటే, పరిశుద్ధులకు చేయవలసిన పరిచర్య అంటే వారికెంతో ఆసక్తి. అట్టి అవకాశం తమకు ఇవ్వవలసిందని వారు మనఃపూర్వకంగా మమ్ములను వేడుకుంటున్నారు. తమంతట తామే ఇచ్చారు, బలవంతం చేత కాదు. మొదట తమను తాము ప్రభువుకు అప్పగించుకున్నారు. మాకు పరిచర్య చేయడానికి కూడా తమను తాము అప్పగించుకున్నారు. ఇది దేవుని చిత్తమని వారు తెలుసుకున్నారు. కృపా సహవాసం, కృపా పరిచర్య, కృపా దాతృత్వం, కృపా కానుక, వారిలో పరిశుద్ధాత్మ కృపాశక్తి పనిచేస్తున్నదని అర్థం. క్రీస్తును మాత్రమే కాదు, ఆయనకు సంబంధించిన వాటిని అందరితో పంచుకోవాలని వారి ఆశ. విశ్వాసులలో ఒకరి పట్ల ఒకరికి గాఢమైన మిక్కుటమైన ప్రేమ ఉంది. గనుకనే శక్తిని మించి ఇస్తున్నారు. ప్రేమ కానుక ఎవరు ఎవరికి ఇచ్చింది ప్రచారం చేయడానికి కాదు. ప్రేమ కానుక ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. అందుచేత ఇచ్చిన వారు బహిరంగ ప్రకటనకు ఇష్టపడరు. అక్కరలో ఉన్న విశ్వాసులు తమ అక్కరలు బహిరంగం చేయడానికి ఇష్టపడరు. అలాంటి వారికి విశ్వాసులు సాయపడటంలో ఎంతో మెళుకువగా ఉండాలి. అది క్రైస్తవ సహోదర ప్రేమ అంటే. దాతృత్వము కృపాసహితమైనదై ఉండాలని దేవుని చిత్తం. మాసిదోనియ విశ్వాసులు ఇంతగా ఇస్తారని మేము అనుకోలేదు అంటున్నాడు పౌలు. వారు మొదట తమను తాము ప్రభువుకు సజీవయాగముగా సమర్పించుకున్నారు. ఆ తరువాత ప్రభువు యొక్క పనికి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. యూత ఇచ్చారు. ప్రభువు చిత్తానికి వారు అమ్మున్నమాట, అంకితమైపోయారు. కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు పునరుత్థానమును గురించి, పరలోకమును గురించి మాటలు, పరలోకాన్ని గురించి ఎంతో ఉంది. అయినా ఒకలో ఆ అంశాన్ని ముగించాడు. వెంటనే 16వ అధ్యాయంలో పరిశార్థికంగా సహాయం చెయ్యాలి మొదలుపెట్టాడు. ఈ పాఠంలో కొరింథు వారికి ఇవ్వడాన్ని గురించి చెబుతూ సణుక్కోకుండా ఇవ్వాలి అంటున్నాడు పౌలు. నిరుపేదలైనా వారు సంతోషంగా, ఉత్సాహంగా ఇచ్చారు. ఇది ప్రేమ సహవాసం. శక్తికి మించి ఇచ్చారు. ఇది కృపాదాతృత్వం. యెరూషలేము తల్లి సంఘానికి వారు ఆధ్యాత్మికంగా ఎంతో అచ్చి ఉన్నారు. వారే తమకు సువార్తను అందించారు. ఇప్పుడు భౌతికమైన ఈ కానుకలు పంపుతున్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలేమన్నాడు? వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వాలి. ఆధ్యాత్మిక పోషణ నీకిచ్చేవానికి భౌతిక పోషణ ఇవ్వడం విశ్వాసి బాధ్యత. ఇవ్వాల్సి వచ్చిందే అని అర్ధమనస్సుతో ఇవ్వకూడదు. అందరూ సువార్త వినాలనే ఆశతో
తీవ్రమైన కోరిక గలవారై ఆనందంగా, స్వచ్ఛందంగా, కొలత తూకం లేకుండా ఇవ్వాలి. దేవాలయంలోకి ఎందరెందరో వస్తున్నారు, కానుకలిస్తున్నారు. ప్రభు అందరినీ కనిపెట్టి చూస్తున్నాడు. అప్పుడొక బీద విధవరాలు వచ్చి తన కానుక వేసింది. ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు ప్రభు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసింది. ఆమె తనకున్నదంతా ఇచ్చివేసింది. 2 కాసులు కాదు, ఆమెకున్నదంతా ఆ కానుకల పెట్టెలో వేసింది. ఆమె ఇచ్చినంత ఇవ్వగల ధనికులెవరున్నారు? ప్రభు యొక్క కృపాదాతృత్వం ఆయన శిలువ వద్ద మనకు బోధపడుతుంది. ఆయన తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు. దేవుడు నీవిచ్చింది ఎంతో చూస్తున్నాడు, నీవు మిగుల్చుకున్నది ఎంతో అది కూడా చూస్తున్నాడు. పుచ్చుకోవడం కంటే ఇవ్వడమే ధన్యత అన్నాడు ప్రభు. మాసిదోనియ విశ్వాసులు తమను తామే ఇచ్చివేసుకున్నారు. అది కృపాదాతృత్వం అంటే. దేవునికి తమను తామే ఇచ్చివేసుకున్నప్పుడు తమకు మిగిలేది ఏముంది? దేవుణ్ణి కలిగి ఉన్న వారికి దాతృత్వం పెద్ద సమస్యేమీ కాదు. నీవు దేవునికి చెందిన వ్యక్తివి అయి ఉండకపోతే దేవునికి నీవేమీ ఇవ్వకూడదు. ఇచ్చినా ఆయన తీసుకోడు, అంగీకరించడు. నీ చెయ్యి దేవుని చెయ్యి అయి ఉండకపోతే నీ చేతిలో ఉన్నది దేవునికి అక్కర్లేదు. మాసిదోనియ సంఘస్థులకు కలిగిన ప్రేరణ మీరు కలిగి ఉండాలి అని కొరింథీ సంఘస్థులను పౌలు సవాలు చేస్తున్నాడు. ఒక మనిషి ఆధ్యాత్మిక శీలం ఎదుగుదల దాతృత్వంలోనే రుజువవుతుంది. దేవుని ఆరాధనలో దాతృత్వం ఒక భాగమని విశ్వాసులు గ్రహించాలి. కృపాదాతృత్వం లేనివాడు దాతృత్వాత్మను ఇమ్మని ప్రార్థించాలి. కొరింథీ విశ్వాసులారా, మీరు ప్రతి విషయంలో అభివృద్ధిలోనే ఉన్నారు. విశ్వాసంలో, ఉపదేశంలో, జ్ఞానంలో, ఆధ్యాత్మిక అప్రమత్తతలో, ప్రేమలో ఎంతో అభివృద్ధి పొందారు. కృపాదాతృత్వంలో కూడా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాము అంటూ పౌలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మీరు సాక్ష్యమివ్వగలరు, విశ్వాసాన్ని ఆ విధంగా పెంచుకున్నారు. పౌలంటే మిగతా అపోస్తలులంటే వారికెంతో ప్రేమ, ఆత్మ సంబంధమైన మెళుకువ, జాగరూకత వారికుంది. అయితే ఈ కృపలో కూడా, అనగా దాతృత్వమందు మీరు ఎదగాలి, అభివృద్ధి పొందాలి. ఇది మీ ప్రేమకు పరీక్ష. దాతృత్వం స్వచ్ఛందమై కృపాసహితమైనదై ఉండాలి. ఇతరులు ఈ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నారో మీకు చూపుతున్నామంటే దీని ప్రాముఖ్యతను గుర్తించండి. నేను మీకిది ఆజ్ఞాపూర్వకంగా చెప్పి మీ మీదికి ఒత్తిడి తేవాలని కాదు. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో మీకు మీరే చూసుకోవాలని మా అభిప్రాయం. ఇది ఆజ్ఞ కాదు, ధర్మశాస్త్రం కాదు, యాంత్రికమైన మతాచారం కాదు. పాత నిబంధన వ్యవస్థలో కూడా 1 దశమ భాగం కాదు, 3 దశమ భాగాలు ఆయా సందర్భాలలో ఇచ్చేవారు. 1 పన్నుల రూపంలో, అంటే దశమ భాగం దాతృత్వం కాదు, అది పన్ను చెల్లింపు. మాసిదోనియ మాదిరిని అనుకరించండి. అంతేకాదు, మీ ప్రేమలోని యథార్థతను మీరు రుజువు చేసుకోండి. ఇది మీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. దాన్ని సద్వినియోగపరుచుకోండి. యేసు కృప మీరెరుగనిది కాదు. ఆయన ధనవంతుడు, మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. యేసు యొక్క దారిద్ర్యం మనకు ఐశ్వర్యం. శిలువ మీది యేసును చూడండి. ఆయన శిలువ వేతలో కృపాదాతృత్వము ఇమిడి ఉంది. యెరూషలేము శిబిరము వెలుపల శిలువ వేయబడి చీకటి సమాధిలో ఉంచబడ్డాడు. ధనవంతుడు మన కోసం ఎంత నిర్ధనుడయ్యాడో చూచారా? సంవత్సరం క్రితమే మీరు మాట ఇచ్చారు. అప్పుడే ఇది ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. దేవునికి మాట ఇవ్వడం మంచిదే, కానీ ఆ మాట నిలుపుకోవాలి గదా. ఇప్పుడైనా ఆ కార్యాన్ని నెరవేరుస్తారని ఆశిస్తాను అంటున్నాడు పౌలు. మీ కలిమి కొలది దాన్ని సంపూర్తి చెయ్యండి. కార్యము చేయ తలపెట్టినప్పుడు దాన్ని చెయ్యాలి. తలపెట్టడంలో మొదటివారైనప్పుడు
దాన్ని నెరవేర్చటంలో కూడా మొదటివారై ఉండాలి. వాగ్దానం చేయడానికి సిద్ధ మనస్సుంది, దాన్ని నెరవేర్చడానికి కూడా సిద్ధమనస్కులై ఉండండి. మీరు మాట ఇవ్వాలని ఎవరూ ఒత్తిడి చేయలేదు. ఇది ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రీయమైన ఆజ్ఞ కాదు. ఆ ఆజ్ఞ కాదని నేను మరో చిన్న ధర్మశాస్త్రాన్ని తెచ్చి మీ మీద పెడతానా? అలా కాదు. ఇది కృపాదాతృత్వం. స్వచ్ఛందమై ప్రేమపూర్వకమైనదే క్రైస్తవ దాతృత్వం, కృపాదాతృత్వం. సోదరి, సోదరుడా, ప్రియ శ్రోత, కృపామయుడు, ప్రేమమయుడు అయిన యేసుక్రీస్తు నీ స్వకీయ రక్షకుడా, ప్రభువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. వారు నిరుపేదలైనను దాతృత్వంలో బహుగా విస్తరించిన వారెవరు? వారు నిరుపేదలైనను దాతృత్వంలో బహుగా విస్తరించిన వారెవరు? 1 ఫిలిప్పీ సంఘములు, 2 మాసిదోనియా సంఘములు, 3 కొరింథీ సంఘములు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము మాసిదోనియా సంఘముల యొక్క విశిష్టతను గురించి, వారు కలిగి ఉన్న ఈ ప్రత్యేక వరము కొరింథీ సంఘాన్ని ప్రోత్సహించడానికి పౌలు వాడిన పద్ధతిని ఇందులో గమనిస్తూ వచ్చాం. వాస్తవానికి మాసిదోనియా సంఘాలన్నీ ఎంతో పేదరికంతో ఉన్నాయి. అయితే దేవుని పరిచర్యకు సంబంధించి మాసిదోనియన్లు ఊహించిన దానికంటే ఎక్కువగానే చేశారు. వారు తమ్మును తాము ప్రభువుకు అప్పగించుకున్నారు. వారు కూడా ఆయన ప్రజల సేవకు తమ్మును తాము సమర్పించుకున్నారు. దేవుడు వారికి తన కృపను, అంటే ఆయన ఉచిత కృపావరాన్ని అనుగ్రహించాడు. వారు ఇతరుల పట్ల దయ చూపాలని అతడు వారిని కోరాడు. కొరింథీలోని క్రైస్తవులు పేదవారు కారు. పౌలు ఇక్కడ మాసిదోనియన్లు చేసినట్లు మాత్రమే చేయమని వారిని ప్రోత్సహించాడు. కొరింథీలోని క్రైస్తవులకు దేవుడు అనేక కృపావరాలను ఇచ్చాడని పౌలు వారికి గుర్తు చేశాడు. వీటిని గూర్చి పౌలు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పేర్కొన్నాడు. అయితే ఇక్కడ మనము ఒక సత్యాన్ని గమనించాలి. పౌలు దాతృత్వానికి సంబంధించి వారిని ఇవ్వమని కానీ అతడు బలవంతం చేయలేదు, ఆజ్ఞాపించను లేదు. అయితే వారు మాసిదోనియాలోని క్రైస్తవులను అనుకరించాలని అతడు సూచించాడు. ఇది వారి ప్రేమలోని వాస్తవికతను తెలియజేస్తుంది. ప్రియులారా, దాతృత్వంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇమిడి ఉంటున్నాయి. దాతృత్వం అనేది కృపతో ముడిపడి ఉన్నది గనుక ఈ కృప మనము దాతృత్వం రూపంలో ఇతరులతో పంచుకోవాలని మనం గుర్తించాలి. దేవుడు తన కృపను రక్షణ రూపంలో మనకు ఉచితంగా ఇచ్చాడు. దీనిని మనము క్రియల చేత సంపాదించుకునేది కాదు, కానీ దేవుడు ఉచితంగా ఇస్తేనే పొందుకునేది. ఉచితంగా పొందుకున్న రక్షణను, దేవుని సంగతులను మనము ఉచితంగానే ఇతరులతో సువార్త రూపంలో పంచుకోవాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు.